హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో కొత్త జాబ్ అప్డేట్తో అయితే వచ్చేసాం. మైక్రోసాఫ్ట్ అంటే అందరికీ తెలిసిన కంపెనీ. ఇందులో వర్క్ చేయడం అంటే చాలా మందికి ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ లాంటిది. సో ఇమాజిన్, అలాంటి గ్లోబల్ జైంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్కి ఓపెనింగ్స్ ఉన్నాయంటే ఇంకా ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే ఫ్రెషర్స్ కూడా ఈ రోల్కి అప్లై చేయొచ్చు. మరి జాబ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, ప్యాకేజ్ ఇవన్నీ క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా మీరైతే వెంటనే అప్లై చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. మైక్రోసాఫ్ట్లో జాబ్ అంటే ఇదొక జస్ట్ జాబ్ అనే కాదు, కెరియర్కి అయితే ఒక బిగ్గెస్ట్ బూస్ట్ లాంటిది. ఈ కంపెనీ గ్లోబల్గా 190+ కంట్రీస్లో ఆపరేషన్స్ రన్ చేస్తుంది. దీని ప్రోడక్ట్స్కి అయితే కోట్లలో యూజర్స్ ఉంటారు. ఇందులో వర్క్ చేయడం అంటే మనకి ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్, రికగ్నిషన్ ఇలా చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మీరు మైక్రోసాఫ్ట్లో ఎంప్లాయీ అవ్వకపోయినా కూడా రెజ్యూమ్లో మైక్రోసాఫ్ట్ అన్న నేమ్ ఉండడం అంటే మార్కెట్లో అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్ దొరుకుతుంది. అలాంటి మంచి గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. సో అందరికీ ఇదైతే ఒక డ్రీమ్ జాబ్ లాంటిది. దీన్ని జాబ్ ఓపెనింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే మైక్రోసాఫ్ట్ తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే హైరింగ్ స్టార్ట్ చేసింది. ఇందులో మీరు క్లాస్ రూమ్లో నేర్చుకున్న నాలెడ్జ్ని రియల్ వరల్డ్ అప్లై చేయడం ఉంటుంది. అంటే డే టు డే వర్క్లో సిస్టమ్ డిజైనింగ్, డిబగ్గింగ్, క్లౌడ్ సర్వీసెస్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇలాంటి ఏరియాస్లో వర్క్ చేయడం. దీనివల్ల అయితే ఫ్రెషర్స్కి చాలా లెర్నింగ్ దొరుకుతుంది. వాళ్ళ సీనియర్స్ నుంచి గైడెన్స్ కూడా దొరుకుతుంది. ఎలిజిబిలిటీ విషయంకి వచ్చేసరికి అయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్లో కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఎస్, ఈ ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి కూడా. కానీ స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీ. ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్లో గ్రిప్ కూడా ఉండాలి. శాలరీ ప్యాకేజ్ విషయంకి వచ్చేసరికి అయితే 12 lakhs per annum ఆఫర్ చేస్తుంది. ఫ్రెషర్స్కి ఇది శాలరీ అయితే టాప్ లెవెల్ శాలరీ. బేస్ శాలరీతో పాటు బోనస్, స్టాక్ ఆప్షన్స్, ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇమాజిన్ చేయండి, మీరు ఫ్రెషర్గా కాలేజ్ నుంచి బయటికి వచ్చి మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయితే అది కూడా 12 lakhs per annum శాలరీతో. ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది అది. మోర్ దెన్ మనీ, ఎక్స్పోజర్ అండ్ లెర్నింగ్ మీకు లైఫ్ లాంగ్ వాల్యూ ఇస్తాయి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, వై మైక్రోసాఫ్ట్ అని. మైక్రోసాఫ్టే ఎందుకు చూస్ చేయాలి, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా అని. కానీ దానికి రీజన్స్ అయితే, ఫస్ట్ రీజన్ గ్లోబల్ ఎక్స్పోజర్. మీరు వర్క్ చేసే ప్రతి ప్రాజెక్ట్ ఇక్కడ కోట్లలో యూజ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి లెర్నింగ్ కల్చర్. మైక్రోసాఫ్ట్లో ఫ్రెషర్స్కి ట్రైనింగ్, మెంటర్షిప్, గైడెన్స్ ఇంకా చాలా సపోర్ట్ దొరుకుతుంది. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ప్రతి కంపెనీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి కదా అని. కానీ మైక్రోసాఫ్ట్ అంటే అదొక కంపెనీయే కాదు, అదొక బ్రాండ్. ఇందులో వర్క్ చేయడం అంటే అదొక నెక్స్ట్ లెవెల్ అనే అర్థం. థర్డ్ వచ్చేసి కెరియర్ గ్రోత్. వన్స్ యూ ఎంటర్ మైక్రోసాఫ్ట్, ఇంటర్నల్ మొబిలిటీ, ప్రమోషన్స్, ఆన్సైట్ ఛాన్సెస్ ఇలా చాలా ఆపర్చునిటీసే ఉంటాయి. ఫోర్త్, బ్రాండ్ వాల్యూ. మైక్రోసాఫ్ట్ నేమ్ మీ రెజ్యూమ్లో ఉందంటే నెక్స్ట్ కంపెనీస్కి అప్లై చేసేటప్పుడు ఆటోమేటిక్గా వెయిటేజ్ అయితే పెరుగుతుంది. సో ఇదైతే జస్ట్ ఒక జాబ్ అయితే కాదు, ఫ్యూచర్కి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. మీకైతే ఒకటి, మీ రెజ్యూమ్ని అయితే హైలైట్ చేసుకోండి. లైక్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్, హ్యాకథాన్, కోడింగ్ అచీవ్మెంట్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసి. దానివల్ల మీకు చాలా ప్లస్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ అప్లై చేయాలని డిసైడ్ అయితే ఇప్పటికే కోడింగ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేయండి. ఫ్రెషర్స్కి మైక్రోసాఫ్ట్లో ఆపర్చునిటీ అంటే మంచి లక్కీ బ్రేక్. చాలామంది అజ్యూమ్ చేస్తారు మైక్రోసాఫ్ట్కి అప్లై చేయాలంటే టాప్ ర్యాంక్, ఐఐటి బ్యాక్గ్రౌండ్ కావాలని. బట్ నిజం ఏంటంటే మీరు కోడింగ్లో స్ట్రాంగ్ ఉంటే, ప్రాపర్ ప్రిపరేషన్తో ఉండి మైక్రోసాఫ్ట్ కూడా కన్సిడర్ చేస్తుంది. సో డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్, అప్లై చేయండి. ఒక అటెంప్ట్తో రిజల్ట్ రాకపోయినా కూడా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. నెక్స్ట్ టైం అటెంప్ట్ బెటర్గా చేయగలరు. రిమెంబర్, బిగ్ డ్రీమ్స్కి స్మాల్ స్టెప్ అప్లై చేయడం. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మైక్రోసాఫ్ట్లోనే ఎంట్రీ అవ్వచ్చు. సో ఇదైతే ఇవాటి జాబ్ అప్డేట్. సో మైక్రోసాఫ్ట్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్